SSVGR న్యూస్ కు స్వాగతం. ఎమ్మెల్యే గారు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తున్నారమ్మా. ఎవరు చప్పట్లు కొట్టవద్దు. ఫ్లాగ్ సెల్యూట్. ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధిలే ఆనందానికి ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులకు, పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం మనవడం మనకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం కూడా లోకేష్ బాబు యువకుడు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రివర్యులు ఈ రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేయాలి, ముందుకు తీసుకెళ్లాలంటే విద్యార్థులందరూ కూడా బాగా చదువుకుంటే మన రాష్ట్రంలో మెయిన్ పేదరికం లేకుండా పోతున్న కాన్సెప్ట్తో ఈరోజు ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మంచి డ్రెస్సులు ఇవ్వాలి, మంచి షూ ఇవ్వాలి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకి మంచి ఆహారం పెట్టే విధంగా, అదేవిధంగా ఈ డ్రెస్సులు కూడా ఆయనే చూసి ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ చేసి ఈరోజు విద్యార్థులకు ఇస్తున్నారు. గతంలో ఇలాంటివి లేవు. ఎందుకంటే మన రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రం అవ్వాలంటే ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చదువుకొని వాళ్ళు మంచి పొజిషన్కి వస్తే మన రాష్ట్రం పేదరికం లేకుండా పోతున్న కాన్సెప్ట్తోనే ఈరోజు అన్ని రకాలుగా వాళ్ళని ప్రోత్సహించి ప్రతి ఒక్కరిని కూడా చదివించాలనే కాన్సెప్ట్తో తల్లిదండ్రులకు ఎలాంటి భారం లేకుండా, అదేవిధంగా అమ్మఒడి కానీ, వాళ్ళకి డ్రెస్ కానీ, షూ కానీ అన్ని రకాలుగా ఇచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తాం. గతంలో ఇలాంటివంతా లేవు. ఎందుకంటే వేసుకునే వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, అందుకని అందరూ కూడా సమానం అని చెప్పే లెక్కతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడం కూడా తెలియజేస్తూ, పిల్లలందరూ కూడా నా ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉంటాయని చెప్పడం కూడా తెలియజేస్తూ, మీ అందరూ బాగా చదువుకొని ఏ డాక్టర్లో, ఇంజనీర్లో, మంచి ఐఏఎస్ ఐపీఎస్ కూడా కావాలని చెప్పనేసి కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మన టీచర్స్ కూడా అందరూ కూడా బాగా ఇంట్రెస్ట్గా పాపం మిమ్మల్ని బాగా చదివిస్తున్నారు. ఎందుకంటే గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒక నమ్మకం ఉండేది కాదు. ఈరోజు ప్రైవేటు పాఠశాలల కన్నా కూడా ప్రభుత్వ పాఠశాలలు బ్రహ్మాండంగా చెప్పి మంచి ర్యాంకులు కూడా వస్తాయని చెప్పిన కూడా తెలియజేస్తూ, మీ అందరికీ
మా ఆశీస్సులు కూడా ఉంటాయి. అదేవిధంగా మీ టీచర్స్ కూడా బాగా ఇంట్రెస్ట్గా చదివించాలని చెప్పని కూడా తెలియజేస్తూ అందరికీ నా పేరు పైన వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.